అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీ పెట్టుబడులపై ఈడీ ఫోకస్ చేసింది. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ సోదాలు చేస్తోంది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్బి ప్రాజెక్టుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లకిడికపూల్, కొండాపూర్, రామాంతపూర్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. శివబాలకృష్ణ తన అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులు ఇచ్చి బినామీ పేర్లతో కోట్ల రూపాయలు పెట్టుబడులను రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్లు గుర్తించిన ఈడీ ఈ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను అరెస్టు చేసిన ఈడీ ఆయన దగ్గర 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించింది. ఈడీ సోదాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణని అటు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలో తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో అతను బెయిల్పై కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇతనితో లింకులు ఉన్నటువంటి వారందరిపై కూడా అటు ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు చేసినటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరితో పాటు ఇతను గతంలో ఇచ్చిన లేఅవుట్స్, పర్మిషన్లు, అనుమతులు, అదేవిధంగా వీటికి సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. కొన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇతను పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 200 కోట్ల మేరకు అక్రమ ఆస్తులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. ఇక ఈ రోజు ఇతను పెట్టుబడులు పెట్టినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలపై కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అందులో శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కావచ్చు, మరోవైపు క్వారీస్ స్పేస్ కావచ్చు, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టులో కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్తో ఉన్నటువంటి ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరందరూ కూడా పెద్ద పెద్ద లేఅవుట్స్కి అనుమతులు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీలతో వీరు కుమ్మక్కై కోట్ల రూపాయలు గడించాడనేది ఇతనిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఇందులో భాగంగానే ఆదాయం ఇచ్చినటువంటి ఆస్తుల కేసులో గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 200 కోట్ల మేరకు అక్రమాస్తులను గుర్తించారు. వారిని అరెస్ట్ కూడా చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అతన్ని కస్టడీలో తీసుకొని విచారించారు. ఇక దాదాపు అతను పెట్టినటువంటి పెట్టుబడులు, అతను ఎవరెవరితో వ్యాపార లావాదేవీలు జరిపారు, వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఇప్పుడు ఈడీ అధికారులు ఈసీఆర్ కింద నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు కూడా రంగం దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే 3 రియల్ ఎస్టేట్ కంపెనీలపై మాత్రం ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. శివబాలకృష్ణ చేసినటువంటి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు అక్రమాస్తులకు సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు కోపీలు అవుతున్నారు.